ఏంటన్నయ్యా అత్తయ్యేమో ఇలా మాట్లాడేసి వెళ్ళిపోతోంది. ఇది అసలు ఎంత దూరం వెళ్తుందో నాకేం అర్థం కావటం లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు మీనా. కానీ ఒకటి కన్ఫర్మ్, పీటల మీద నీ కొడుకే నా కూతురి మెడలో తాళి కట్టాలి. ఇందులో ఏదైనా మారింది అంటే ఆ తర్వాత నీకు అన్న ఉన్నాడనే సంగతి మర్చిపో. అన్నయ్య ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. బేబీ బేబీ, చాలా థ్యాంక్స్ బేబీ. నువ్వు ఎక్కడ నన్ను అర్థం చేసుకోవని అనుకున్నాను. పర్వాలేదు, నా పక్కనే ఉన్న న్యాయం నువ్వు నా కోసం మాట్లాడావు. చాలా సంతోషంగా ఉంది. రవి, అయ్యో హే రవి. రేయ్, ఏరా రవి, ఏమైందిరా? రవి, రక్తం వస్తుంది. ఏమైంది? సామ్, ఏమైంది? సామ్, ఏంటిదంతా? ఊరికి మాట్లాడుతూ ఉన్నాము, సమాధానం ఏం చెప్పకుండా టక్కున అద్దం పగలగొట్టేశాడు. రవి, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నీకు బంగారి ముందు నుంచే తెలుసు కదా. అది ఏంటంటే రవి, ఏయ్! అంటే నీకు తెలుసు అన్నమాట. తనకి నీకు ఇంత హిస్టరీ జరిగింది అంటే పర్పస్తోనే నువ్వు తనని ఫైర్ చేయించాలి అని ట్రై చేసావు. అంటే నువ్వు నన్ను వాడుకున్నావు. లేదు బేబీ. తను తప్పు అని నువ్వు నా దగ్గర ప్రూవ్ చేయడానికి ట్రై చేసావు. తను గెలవకూడదు అని కాంపిటీషన్లో నేను ఓడిపోయినా పర్వాలేదు అని ఆల్కహాల్ కల్పించావు కదా. ఇదంతా కూడా నువ్వు ఇంటెన్షన్తో చేసిన పనే కదా. నీ పర్సనల్ మోటివ్లో నువ్వు బంగారి మీద పగ సాధించడానికి నన్ను యూజ్ చేసుకున్నావు. వెల్డన్ సంయుక్త, వెల్డన్. నన్ను వెధవం చేసావు కదా. నా గురించి నువ్వేమనుకుంటున్నావా? బేబీ, రవి, నేను చెప్పకూడదనే అనుకోలేదు. కనీసం ఏం జరిగిందంటే... Shut up, Sam! Shut up! నీ ఎక్స్ప్లెనేషన్ ఏమాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. You're such a cheater! రవి, ఇందులో సంయుక్త తప్పు ఏమాత్రం లేదు. అన్నిటికీ కారణం నేనే. అసలు నువ్వు మనిషివేనారా? నిన్ను నమ్మి పెళ్లిపీటల వరకు ఒక అమ్మాయి వస్తే నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయావా? ఇక్కడ కొంచెం కూడా నొప్పి అనిపించలేదా? నిన్నసలు రవి, కంటి ముందు నిలబడకండి మీరు. గెట్ లాస్ట్! ఐ సెడ్ గెట్ లాస్ట్! రా, వెళ్ళండి. బావా, రక్తం వస్తుంది బావా. వెళ్ళిపోండి. ఒరే రవి, చేతికి రక్తం వస్తుందిరా. వెళ్ళిపోండి అని చెప్తున్నాను. వెళ్ళండి. బంగారి, ఒక్క నిమిషం. ఎందుకు బంగారి ఇలా చేశావు? సంయుక్త ముందుగానే నీకు తెలుసు. ఆ విషయం నువ్వు నాకు ముందెందుకు చెప్పలేదు? నీ లైఫ్లో ఇంత ట్రాజడీ జరిగింది, దాని గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. సంయుక్త కుటుంబం మీ కుటుంబాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టారు. ఛా! బంగారి, మనం ఇద్దరం ఒకటిగా ఇదే ఇంట్లో ఉంటున్నాం కదా, ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం. నీతో నేను అన్నిటినీ షేర్ చేసుకున్నాను కదా. నువ్వెందుకు నాతో ఏం షేర్ చేసుకోలేదు బంగారి? రవి సార్,
వదిలేయండి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడొద్దు. నాకు చాలా పనుంది, నేను వెళ్ళాలి. బంగారి, ఎందుకు చెప్పలేదు అని కారణం కూడా చెప్పలేవా? వద్దు సార్, జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే ఏం వస్తుంది? బంగారి ప్లీజ్, ఎందుకు చెప్పలేదు అని నాకు కారణం తెలియాలి. బంగారి చెప్పు. సార్, నేను చెప్పుంటే మాత్రం మీరేం చేసుంటారు చెప్పండి. సంయుక్త కుటుంబం వల్లే నాకింత జరిగిందని నేను మీకు నిజం చెప్పుంటే ఫస్ట్ అసలు మీరు నన్ను నమ్ముంటారా? నేనేదో కథ చెప్తున్నాను, సంయుక్తని తప్పుగా చూపించడానికే నేనేదో చెప్తున్నానని నాకే అగెయిన్స్ట్గా మీరు మాట్లాడుంటారు సార్. లేదు బంగారి, అంటే నేను... నాకు తెలుసు, ఇదే రియాలిటీ. సరే, వాళ్ళు నా ఫ్యామిలీని కష్టపెట్టారు అని మాట్లాడుతున్నారే, వాళ్ళకంటే ఏ రకంగా మీరు బెటర్ అని అనుకుంటున్నారు? బంగారి, నేను నీకు అది నీకు నేను నాకు ఏంటి? అదే బంగారి, నేను... వాళ్ళు చేసింది కూడా నాకు అన్యాయంగా అనిపించలేదు. ఎందుకంటే నేను వాళ్ళని అసలు అంతవరకు నమ్మింది లేదు. కానీ మీరు నాకు చేసింది ద్రోహం, అది మర్చిపోకండి. ఆ కుటుంబం నన్ను నడి రోడ్డులో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా నాకంత బాధ అనిపించలేదు. కానీ మీరు నాకు ఒక నమ్మకం ఇచ్చి నాతో ఆడుకున్నారు చూడండి. జీవితంలో అంత బాధ నేనెప్పుడు పడిందే లేదు. దాని ముందు సంయుక్త ఫ్యామిలీ అసలు లెక్కలోకే రారు. నా కోసం మీరు తన దగ్గర న్యాయం లాంటివి అడగద్దు. ఇది ఇక్కడితో వదిలేయండి. బంగారి, గతం గురించి మాట్లాడి ఎలాంటి ఉపయోగం లేదు. ఇది అయిపోయింది. జీవితం నెక్స్ట్ స్టెప్కి వచ్చేసింది. ఇప్పుడే నేను నా కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. అది చాలు నాకు. నాకు ఎవరి మీద పగ తీర్చుకోవాలన్న ఆశ లేదు, పగని పెంచుకునే అవసరం లేదు. నేను నా పరంగా నా బతికేదో నేను బతుకుతున్నాను. కానీ ఒకటి సార్, ఎవరితో క్లోజ్ అయినా ఎంతైనా మనుషులేగా జాగ్రత్తగా ఉండాలన్న పాఠం మీరు నాకు నేర్పించారు. నాకది చాలు. ఇంక నేను మోసపోను.